ఇది వచ్చేసి మనకి వాల్ పుట్టి బ్యాగ్ అనమాట, బెర్జర్ వాళ్ళది. ఫ్రెండ్స్, మనకి వాల్ పుట్టి అనేది ఈ విధంగా ఒక పౌడర్ మాదిరిగా రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనము ఒక బకెట్లోకి అయితే వాటర్ తీసుకొని ఫస్ట్ కోటింగ్కి ఎలా కలుపుకోవాలో చెప్తున్నాను అనమాట. ఇందులోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ పౌడర్ని. ఫ్రెండ్స్, మనము వాల్ పుట్టి ఫస్ట్ కోటింగ్ కలుపుకుంటున్నాం కనుక పేస్ట్ అనేది గట్టిగా ఉండాలి, లూజ్గా ఉండకుండా. ఫ్రెండ్స్, ఇది వాల్ కేర్ పుట్టి అనమాట. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటూ ఉంటారో వాల్ కేర్ పుట్టి అనేది దీన్ని ఎలా గోడకి అప్లై చేయాలో కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో ఒకసారి చూడండి. మనం బ్లేడ్స్ని ఎలా పట్టుకోవాలో పట్టుకునే విధానం ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది పెద్ద బ్లేడ్ అనమాట. దీన్ని ఈ విధంగా పట్టుకోవాలి, చిన్న బ్లేడ్ వచ్చేసి మనకు ఈ విధంగా పట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెనకాల ఈ విధంగా పెట్టాలి వేళ్ళు అనేటివి. అలా పెడితేనే మనకి చిన్న బ్లేడ్కి బొట్టు అనేది ఉంటుంది. ఇలా తీసుకోవాలన్నమాట. పేస్ట్ ఇలా తీసుకొని మనం చిన్న బ్లేడ్తో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా సమానంగా మనకి బిట్టు కలుపుకుంటూ ఈ విధంగా బిట్టు కలుపుకుంటూ మనం వాల్ పుట్టిని గోడకి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద బ్లేడ్తో సమానంగా ఈ విధంగా అయితే లాగాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఇది ఫస్ట్ కోటింగ్ అనమాట. చూసారా, పెద్ద బ్లేడ్తో మనకు ఈ విధంగా లాగేస్తే మనకి సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ కోటింగు. అక్కడక్కడ మనకు గీతలు, నిలువు గీతలు రావడం జరుగుతుంది. మరి వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. మనం సెకండ్ కోటింగ్లో మనం ఆ గీతల్ని మనం సరి చేసుకుంటాము. లేదు, పెట్టు అడ్డుకు పెట్టాలి. ఈ విధంగా మనకి నిలువు గీతలు వస్తాయి. వచ్చినా కూడా మనకి ఫస్ట్ కోటింగ్లో ఇబ్బంది ఏమి ఉండదు. సెకండ్ కోటింగ్లో మనం ఆ గీతల్ని సరి చేసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ కోటింగ్లో మనకి ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఆ గీతల్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. గీతలు వచ్చినా కూడా ఇలాగా వదిలేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అప్లై చేసుకొని వాల్ పుట్టి ఫస్ట్ కోటింగు చక్కగా ఎక్కించుకోవాలి మందంగా. మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కనుక మనం చిన్న బ్లేడ్నే వాడాల్సి ఉంటుంది అనమాట. చిన్న బ్లేడ్తోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం కూడా. అప్పుడు పెద్ద బ్లేడ్తో ఒకసారిగా లాగితే మనకి సమానంగా రావడం జరుగుతుంది ఫస్ట్ కోటింగు. అక్కడక్కడ గీతలు వచ్చినా కూడా నిలువు గీతలు వదిలేయండి, ఏమి ఇబ్బంది లేదు. సెకండ్ కోటింగ్లో మనం ఫినిషింగ్ చేసేటప్పుడు మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. గీతలు అంటే టచ్లు అనమాట. టచ్లు అంటే మన బ్లేడ్ లాగినప్పుడు మనకి గీత మాదిరిగా వస్తుంది అనమాట. అవి మనం ఫస్ట్ కోటింగ్లో కవర్ చేయలేము కనుక వాటిని అలాగే ఫస్ట్ కోటింగ్లో వదిలేయాలి. మనము సెకండ్ కోటింగ్ అప్లై చేసేటప్పుడు ఈ ఫస్ట్ కోటింగ్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ గీతల్ని, ఆ టచ్ల్ని ఈ బ్లేడ్లతో నీట్గా గీకేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం సెకండ్ కోటింగ్ ఫినిషింగ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట, వాల్ పుట్టి అనేది. అంతే ఫ్రెండ్స్, ఫస్ట్ కోటింగ్ అయితే మనం చూసాము. ఇక నెక్స్ట్ సెకండ్ కోటింగు మనం ఫినిషింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ అయితే చూద్దాము. వీడికైతే ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
మనం పెద్ద బ్లేడ్తో అయినా కూడా ఈ విధంగా లాక్కోవచ్చు అనమాట సీలింగ్స్. ఈ విధంగా పెద్ద బ్లేడ్తో లాగేస్తే సరిపోతుంది, ఎందుకంటే సీలింగ్స్ కాబట్టి. ఈ విధంగా సమానంగా పెద్ద బ్లేడ్తో లాగితే మనకి వచ్చేస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఫినిషింగ్ వీడియో, సెకండ్ కోటింగ్ ఫినిషింగ్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లాస్ట్లో ఒక సైడ్న డిస్ప్లే అవుతుంది. ఆ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనవి చేసుకుంటున్నాను.